త్వరలో రామ్నగర్ మారుతినగర్ అండర్ పాస్ బ్రిడ్జీలు నిర్మిస్తాం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ఇంటింటికి వెళ్తూ ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని వివరించిన దగ్గుపాటి పాఠశాల ప్రారంభం రోజే తల్లికి వందనం ఇచ్చాం. మెగా డిఎస్సి గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్లు, పింఛన్ల పెంపు వంటివి చేశాం. P4 కార్యక్రమంలో దగ్గుబాటి ఫౌండేషన్ తరపున 25 కుటుంబాలను దత్తత తీసుకున్నాం. తమ ప్రభుత్వానికి ప్రజల నుంచి మద్దతు ఉంది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. పరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమంలో భాగంగా ఎంపీ గారితో కలిపి ఇక్కడికి రావడం జరిగింది. మారుతినగర్ ఫస్ట్ క్లాస్ లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం కాలంలో మేమేమి అభివృద్ధి చేశాము, ఏమేమి కార్యక్రమాలు ఇంకా చేయాలి, ఎక్కడైనా ఇంకా ఇంట్లో సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గతంలో మేము చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోయాం. 2014-19లో చేసిన అభివృద్ధి చెప్పుకోలేక గతంలో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. గత 5 ఏళ్లలో ఎక్కడ చూసినా వినాశనం చేస్తే ఈరోజు వినాశనం నుంచి అభివృద్ధి వైపు ముందుకు వచ్చాం. ముఖ్యంగా తొలి 5 సంతకాల్లో పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే డిఐసి 16,347 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. తర్వాత అన్నా క్యాంటీన్లని పునరుద్ధరించడం జరిగింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. ఇవే కాకుండా ఈరోజు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ కేవలం సంవత్సరం కాలంలోనే 9,50,000 కోట్ల పెట్టుబడులతో ఈరోజు సంవత్సరం కాలంలోనే ఇండస్ట్రీస్ తీసుకొని రావడం జరిగింది. 9,50,000 పెట్టుబడులే కాకుండా 50,000 కోట్ల పెట్టుబడులే కాకుండా 8,50,000 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇవే కాకుండా వచ్చే నెల 15వ తేదీ నుంచి ఉచిత బస్సు కల్పించడం జరుగుతూ ఉంది. అలాగే దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఈరోజు తల్లికి వందనం. ఏ ఇంటికి వెళ్ళినా కానీ మా ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3కి పడినాయన్నా, లేకపోతే 4 ఉంటే 4కి పడినాయి. ప్రతి ఒక్కరికి మా ఇంట్లో పిల్లలకు పడింది. గతంలో జగన్మోహన్ రెడ్డి అందరికీ వేస్తానని చెప్పేసి కేవలం ఇంటింటికి ఒకరికి మాత్రమే వేశాడు. కానీ అవి కానీ ఎప్పుడు వచ్చేటివో తెలియదు. కానీ ఈరోజు నారా లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత ఏదైతే స్కూల్ ఓపెనింగ్ రోజే మా పిల్లలకు ఫీజులు కట్టడానికి తల్లికి వందనం వచ్చిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. P4 కార్యక్రమం వచ్చేసి మా ముఖ్యమంత్రి వర్యులు ఆకాంక్ష 2047 కల్లా 2047 ఒక విజన్ పెట్టుకొని బిలో పావర్టీ ఎవరో ఉండకూడదు, అంత ఆర్థిక అసమానత ఉండకూడదు అని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మా అమ్మాయి దగ్గుపాటి ఫౌండేషన్ ఫౌండర్ కాబట్టి మా అమ్మాయి ఫోన్ చేసి ఈరోజు మీటింగ్ ఉంది, నా తరపున 25 ఫ్యామిలీస్ తీసుకొని దత్తత తీసుకొని వాళ్ళకి సహాయం నేను చేస్తానని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే 25 ఫ్యామిలీలు దత్తత తీసుకోవడం జరిగింది. ఇమీడియట్ గా నిన్నటి నుంచే ఎఫెక్ట్ ఆల్రెడీ వాళ్ళ డీటెయిల్స్ అన్ని మున్సిపాలిటీ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి మొదలు పెట్టడం జరుగుతాం. సో ప్రపోజల్స్ పంపించాము. లాస్ట్ 6 months బ్యాక్ ప్రపోజల్స్ పంపించారు మా ఎంపీ గారు. ఇది ఇక్కడ ఒక అండర్ పాస్, అలాగే నాయక్ నగర్ దగ్గర ఒక అండర్ పాస్, 2 కలిపి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. టెండరింగ్ స్టేజ్ లో ఉన్నాయి. వీలైనంత తొందరగా రామ్నగర్ ఫ్లైఓవర్ అయితేమి, అలాగే నాయక్ నగర్ ఫ్లైఓవర్ వీలైనంత తొందరగా మా ఎంపీ గారి చేతుల మీద ప్రారంభం చేస్తామని చెప్పేసి భూమి పూజ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది.